నమస్తే. పూర్ణ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వీడియోలో పొట్టు వడియాలు. పొట్టుతో వడియాలేంటి, ఏం పొట్టుతో అనుకుంటున్నారా? అవునండి, మీరు విన్నది కరెక్టే. మినప్పొట్టుతోటి, అంటే పొట్టు మినపప్పు వాడుకునే వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అండి. మినప్పప్పు అంటేనే పప్పుల్లోకి రారాజు. అటువంటి మినప్పప్పు పొట్టుతో తిన్నామనుకోండి, ఇంకా ఒంటికి కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా సమృద్ధిగా అందుతాయండి. అందులో ఉండేటువంటి ఏ అవనివ్వండి, సి అవనివ్వండి, ఎటువంటి పోషకాలు ఉన్నాయో అవన్నీ కూడా మన ఒంటికి అందుతాయండి. ఆ మినప్పప్పు మనం చేయాల్సిందల్లా ఏంటంటే, మినప్పప్పు రాత్రి నానబెట్టి పొద్దున్నే ఆ పొట్టు అంతా తీసి ఒక బౌల్లో, ఒక గిన్నెలో వేసుకుని దాంట్లో కావాల్సినవి ఏవే పదార్థాలు వేస్తే రుచిగా ఉంటాయి, ఆ వడియాలు తింటున్న కొద్దీ తినాలనిపిస్తుంది అనేది ఈ వీడియో అండి. అటువంటి పొట్టు వడియాలకి ఎలా చేయాలి, ఏమే పదార్థాలు కావాలన్నది ఈ వీడియో. ముందుగా ఈ తీసిన మినప్పొట్టుని 1-2 సార్లు శుభ్రంగా కడిగి ఆ నీళ్ళన్నీ పిండేసి అందులోకి 1 చెంచా వాము, చెంచా జీలకర్ర, రుచికి సరిపడగా ఉప్పు, పచ్చిమిరపకాయలు, బాదాము, జీడిపప్పు, ఇవన్నీ కూడా ముందుగా సరంజామా దగ్గర పెట్టుకోవాలండి. పెట్టుకుని ఈ మినప్పొట్టు తీసుకున్నారు కదా, కడిగి పెట్టుకున్నారు. అలాగే ఆ పొట్టు తీసిన పప్పు ఉంటుంది కదా, దాన్ని గారెలకు రుబ్బినట్లు గట్టిగా రుబ్బుకోవాలి. రుబ్బుకుని దీంట్లో ఎక్కువ అక్కర్లేదు, 2 సార్లు మన గుప్పిడికి పట్టినంత చోవి తీసి ఈ మినప్పొట్టులో వేసేసి, ఆల్రెడీ మనం వాము, జీలకర్ర, ఉప్పు, ఇంకా రంగు కావాలనుకుంటే కొద్దిగా పసుపు, ఇవన్నీ వేసాం కదా, దాని మీద కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసేసిన తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయలు తీసుకుని అవి, బాదం పప్పు, జీడిపప్పు, ఈ పచ్చిమిరపకాయలు ఇవన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసి ఈ ముద్దలో వేసేసి కలిపేయాలండి. కలిపేసి దాని మీద నువ్వుపప్పు జల్లారనుకోండి, చాలా రుచిగా ఉంటుంది. అంతేనండి, వడియాలు అయిపోయాయి. తీసుకెళ్ళి ఎండలో పెట్టేయడమే. ఒక్కరోజు ఎండబెట్టిన తర్వాత మరుసటి రోజు తీసి తిరగేసి ఎండబెట్టేస్తే ఒక 4-5 రోజులు ఎండబెట్టామనుకోండి, చక్కగా దాచుకుని మనకి మబ్బు వేసినప్పుడు, వర్షం వచ్చినప్పుడు, ఏ కూరలు లేనప్పుడు కాస్తంత పప్పు పులుసు, చారో పెట్టుకున్నాం అనుకోండి, ఈ వడియాలతో భోజనం చేసి వచ్చిన అంత రుచిగా ఉంటాయి, అంత ఆరోగ్యంగా ఉంటాయండి. ఇంకెందుకండి ఆలస్యం, ఒక్కసారి ప్రయత్నించండి. ఇది మినప్పప్పు నానబెట్టి మనం గారెలకి ఎలా రుబ్బుతాం అలా రుబ్బుకుని కొంచెం ఈ పొట్టు వడియాల్లో వేసాం కదా, ఎండిపోతే ఇంకా చిన్నవి అయిపోతాయి. ఈ మాత్రం పెడితే కనుక మంచిదేను. అలానే ఇవి ఊరికినే డబ్బు లేకుండా వచ్చేది కాదు, ఒక పొట్టు ఒకటే ఫ్రీగా వస్తుంది. ఇందులో ఉన్న పదార్థాలన్నీ కూడా ఖరీదైనవే. మనకి ఈ పొట్టు శాతం పెరుగుతున్న కొద్దీ వీటి శాతం కూడా పెరుగుతుంది.